జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాటు తెలిపారు. ఈ రోజున సినిమాలకే పరిమితం, నేను ఎక్కడ కార్పొరేటర్ గెలవడు అనే పరిస్థితి నుంచి ఈరోజు దశాబ్దం పైన పోరాటంలో అన్ని విజయాలే. దేశ రాజకీయాలను శాసించే పరిస్థితులు ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒక తెలుగు బిడ్డగా, తెలుగు వ్యక్తిగా, చిరంజీవి గారి సోదరుడుగా మనం అందరూ ఆయన అభినందించాలి. ముఖ్యంగా సుమన్ టీవీ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జర్నీ ఒక్కసారి సుమన్ టీవీ వీక్షకులకు తెలియజేద్దాం అనుకున్నాం. అదే సమయంలో యాజ్ అ విశ్లేషకుడిగా చూసినప్పుడు ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే అతనికి ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలి. ఆయన ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు, అనేక మంది చారిత్రాత్మక చరిత్రని, మనకు తెలియని చరిత్రను కూడా ఆయన చదివాడంటే ప్రపంచవ్యాప్తంగా విప్లవకారుల యొక్క భావాలు చూశాడు. అన్నీ ఆకలింపు చేసుకొని ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు ఆయన సెప్టెంబర్ 2, 1971లో జన్మించాడు. ఈరోజు 54వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, దేశ ప్రధాని మోదీ గారి నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే ఎంత పరిణితి చెందాడు, ఎంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాడు అనేది మనం తెలుసుకోవచ్చు. నిన్ననే 3 రోజులు విశాఖపట్నంలో అలుపెరగకుండా 3 రోజులు కంటిన్యూగా సమావేశాలు, జనసేన క్రియాశీల కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, ఎంపీలతో పాటుగా కార్యవర్గం 350 మందిని ఉభయ రాష్ట్రాలని వాళ్ళతో మాట్లాడటం, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలతో మాట్లాడటం, జనసేన పార్టీ అనేది జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది, నేను చెప్పింది జరుగుతుందని ఒక భరోసా కార్యకర్తలు ఇచ్చారు. తన కోసం కష్టపడి విశాఖపట్నంలో ఆయన అరెస్ట్ చేస్తే నోవాటెల్లో ఒక విశాఖపట్నం బీచ్లో కూర్చొని ఒక గర్భవతి ఒక చిన్న పిల్లతో కూర్చొని వర్షంలో తడుస్తూ జెండా పట్టుకున్న ఆమె చేత నిన్న జ్యోతి ప్రజలు చేపించాడంటే ఆయనకి ఇంతకంటే చిత్తశుద్ధి ఏమీ అనుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఆయన ఎక్కడ గెలవడు అనుకున్నారు, చాలామంది విమర్శించారు, వ్యక్తిగత అన్నం చేశారు, కానీ ఎక్కడా తొనకల బెనకల. ఆయన ఎవరైతే విమర్శించిన ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటే అది దైవ లీలగాక ఏమనుకోవాలి. ఆయనకి దైవబలం మెండుగా ఉంది. ఒక చిరంజీవి గారి తమ్ముడిగా కాకుండా ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆశాంతం పెంచుకోగలిగాడు. ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంటు, తర్వాత రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్లు, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనేకమైన కీలక శాఖలు. చాలామంది ఈ ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమైన పాత్ర కదా, హోంశాఖ తీసుకుంటాడు, డిప్యూటీ సీఎంగా చేసుకుంటారు, 2 సంవత్సరాలు సీఎంగా చేస్తారు అనుకున్నారు. ఆయనకి పదవులకి కంటే ప్రజల సేవే ముఖ్యం, ప్రజల ఆశీస్సులే ఆయనకు ముఖ్యం. ఆయనకంటే ప్రజల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కనపట్ల. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన బర్త్డేని తన బర్త్డేగా చేసుకుంటున్నారంటే, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన్ని ప్రశంసిస్తున్నారంటే, విమర్శనవాదులు కూడా ఆయన్ని ప్రశంసిస్తున్నారంటే ఏమనుకోవాలా. అప్పుడు మన స్క్రీన్ మీద చూస్తే కనుక ఆయన ఒక ట్రబుల్ షూటర్గా బీజేపీ తెలంగాణలో ఉన్న ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు, ఆయన త్వరలో తెలంగాణలో కూడా అడుగు పెడుతున్నారు. బీజేపీతో కలిసి, టీడీపీతో కలిసి ఇక్కడ కూటమి విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించబోతున్నాడు అనేది ఒకవైపు వినపడుతున్న మాట. ఒకవైపు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, పార్టీలకు అతీతంగా అటు బీజేపీ కావచ్చు, వైసీపీలో కొంతమంది కావచ్చు, టీడీపీలో కావచ్చు, లోకేష్ గారు అయితే నాకు సొంత తమ్ముడులాగా, నన్ను సొంత అన్నలాగా నాకు భరోసా ఇచ్చి ఈ రోజున ఒక భరోసా ఇచ్చాడు ఈ కూటమికి అని చెప్పి ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల ఆకాంక్ష తప్పితే ఆయనకు రెండో ఆలోచన లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కావచ్చు. ఇక అన్నయ్య చిరంజీవి గారు అయితే ఆయన మొన్ననే చెప్పాడు, కోట్లాది మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు తమ్ముడు, ఒక అన్నగా నేను చాలా గర్వపడుతున్నాను నీలాంటి తమ్ముడు దొరికినందుకు అనుకున్నాడు. నేను సాధించలేని నువ్వు సాధిస్తావు, 2 కోట్ల మందికి రాజువై ముందు నడిపించు అని చెప్పన్నాడు. ఆ ఫోటోలన్నీ చూస్తే కన్నుల విందుగా ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. ఆయన ఎక్కడు కూడా ఎవరిని వ్యక్తిగత అన్నం చేయలేదు, చేసిన భరించాడు. తన బిడ్డల్ని, తన భార్యని, తన కుటుంబాన్ని అందరిని కూడా దూషించిన ఎక్కడ చెక్కు చెదరలా. క్లారిటీ ఉంది ఆయనకి. జగన్ గద్దె దించుతానన్న నమ్మకం ఉంది. 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడు, జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. 10 జిల్లాలకు 0కే పరిమితం చేశాడు. ఇప్పుడున్న కార్యకర్తలు కూడా, వైసీపీలో ఉన్న క్రియాశీల కార్యకర్తలు అంతా జనసేన వైపు మారుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఇంతకంటే మనం ఏం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి కాదు, దేశ ప్రధాని మోదీ గారు కూడా ప్రపంచ దేశాలు, అనేక దేశాలు మనల్ని పొందాడు. ఇప్పుడు చైనా భారతదేశం కావాలని, ఒకవైపు రష్యా, అమెరికాకి అర్థం కావట్ల వ్యూహాలు. అటువంటి వ్యూహాలు పన్నే మోడీకి కూడా
నాకు నిజమైన విశ్వాసమిత్రుడు పవనే అంటున్నాడంటే, ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే ఇంకేం చెప్పాలా? దేశం అంటే భక్తి, ప్రజలంటే పిచ్చి, స్వార్థం లేని రాజకీయాలు, కులాలు కలిపే సిద్ధాంతం, పర్యావరణ హితం కోసం పనిచేసే నేర్పరి. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ కుంకి ఏనుగులు కావాలంటే వెనువెంటనే కుంకి ఏనుగులు పంపించారు. చిత్తూరు జిల్లాలో చేతికొచ్చిన పంట నష్టపోయి వేలాది మంది రైతులు ఇబ్బంది పెడుతుంటే రైతుల యొక్క ఆకాంక్ష నిర్వర్తించారు. మరి కట్ చేస్తే సిద్ధరామయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఆయన ప్రశంసిస్తున్నారంటే, ఎర్రచందనం అక్కడ స్మగుల్లో పట్టుకొని 120 కోట్ల ఎర్రచందనాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగారు. మరి ఇప్పుడున్న 15 నెలల పాలనలో ఎక్కడ రెడ్ శాండిల్ మరి దొంగలు దొరకట్లేదంటే భయం అనేది వాళ్ళు కలిగించాడు. ప్రకృతి రమణీయతమైనకి మారుపేరైన రిషికొండల్ని కరిగించి బంగ్లాలు కట్టుకున్నారు గత పాలకులు. దాన్ని టూరిజం హబ్గా చేయాలనుకుంటున్నారు. మరి ఇంతమంది మనల్ని పొందుతున్నారంటే ఒక వ్యక్తి శక్తిగా మారిన తీరుని మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడా తొనకల పెనకల వ్యక్తిత్వం. ఆయన వయసు ఇప్పుడు 54 సంవత్సరాలే. 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేస్తున్నారు, మోదీ గారితో జర్నీ చేస్తున్నారంటే, ఆయన మెప్పు పొందుతున్నారంటే ఇంతకంటే దూరదృష్టి నాయకుడు మనకి కనపడతాడా అంటే కనపడే ఇది లేదు. ఆయన ఒక కారణజన్ముడు అనుకోవాలా. నేను ఇందాక చెప్తున్నట్టే దేశం అంటే 2014లో మోదీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశం బాగుంటుందని చెప్పిన దూరదృష్టి గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాడు. 3వసారి ప్రధానమంత్రి అవడానికి మోదీ గారికి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇదే ముఖ్యం. ఎందుకంటే బీజేపీని కలిపి టీడీపీని కూడా తీసుకొచ్చి కూటమిలో కలిపి సక్సెస్ దిశగా ఇక్కడ 164 సీట్లు కావచ్చు, 21 మంది ఎంపీలు కావచ్చు గెలిచేట్టు చేయగలిగారంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్న దార్శనికత ఎప్పుడు భయపడిన నైజం అయింది. ఎందుకంటే పదవి వ్యామోహం లేదు. ఇందాక నేను చెప్తున్నట్టుగా పదవుల్లో ఈ పదవితో నాకు పేరు వచ్చిందనే ఆకాంక్ష లేదు, ప్రజలకి సేవ చేయాలనే ఆకాంక్ష. ఆయన ఒకటే నిజాయితీ ధర్మానికి మారుపేరు. ఎప్పుడు తన డబ్బులు పేదవాళ్ళకి పంచే ఆలోచన తప్పితే, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు చెరో ₹1 ఇచ్చారు. 400 గ్రామాలకి 400 లక్షలు అంటే ₹4 ఇచ్చారు. ఎప్పుడు ఈ చేతితో చేసిన దానం ఇంకో రెండో చేతికి తెలియకుండా చేసే నేర్పరి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నిండు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశానికి ఏదో చేయాలని తపనున్న వ్యక్తి, ఈ భరతమాత ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన అనుకున్నది, ఆయన అభిమానుల ఆకాంక్ష ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఇప్పుడు చూస్తుంటే దక్షిణ భారతదేశంలో ట్రబుల్ షూటర్గా బీజేపీకి ఎదుగుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం. ఎక్కడా గెలవని ఆ వ్యక్తి ఈరోజు సక్సెస్కి మారుపేరుగా 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలండి, రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, రాజకీయ పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి, సేవ చేయాలని దృక్పథం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులాగా ఉండాలి అనే ఈరోజు తీసుకొచ్చిన తీరు, వాళ్ళను కూడా సన్మార్గంలో పయనిస్తున్న తీరు, ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్, ఒక వివేకానందని గొప్పతో మన చరిత్రలో చూసాం. కానీ వాళ్ళందరి యొక్క చరిత్రను ఆకలింపు చేసుకొని ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, నిజంగా ఆయన 54వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన గుర్తుంచుకోవాలా, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన సన్మార్గంలో యువతని పయనించేటట్టు చేసే ఏదైతే ఉందో, ఈరోజు నిజంగా దేశంలో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇంకా అనేక మంది కావాలి అని అందరూ కోరుకుంటున్నమాట. అదే విషయంలో హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ కోసం 100 కోట్ల మంది హిందువులకి నేను ప్రతినిధిగా ఉంటానని చెప్పేసి ఎక్కడ భయం అనేది లేకుండా నేనున్నాననే భరోసా ఇవ్వటం ఒక పవన్ కళ్యాణ్ గారిలో మనం చూసాం. దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా గొల్ల చేసుకున్నాడు, బైపాస్లో రోడ్ల మీద గంటల తరబడి వర్షానికి తడిచి నిలబడ్డాడు. నోవాటర్లో నిర్బంధించిన ఎక్కడ తొనకల వెనకల ఒకటే క్లారిటీ, మనం కొట్టాలి, ప్రజల మెప్పు పొందాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే జగన్ని గద్దె దించాలని దించి చూపించాడంటే మరి ఇంతకంటే మనం ఏం నేర్చుకోవాలా? పవన్ కళ్యాణ్ అనేది ఒక డిక్షనరీ. మనం 100 మంది స్నేహితులు అవసరంలా, పుస్తకం నిజమైన స్నేహితులు అన్నట్టు ఆ పుస్తకాలు చదివి ఈ రోజున చరిత్ర తెలుసుకున్నాడు. తన అన్నగారి నుంచి సంస్కారం నేర్చుకున్నాడు. పార్టీ ఎలా నడపాలో, పార్టీ ప్రజలే మీరే నా దేవుళ్ళు అనే విధంగా మిమ్మల్ని నాయకత్వం దేశానికి అందించాలి, నవతరం ముందుకు రాండి, వీర మహిళలారా ముందుకు రాండి అని చెప్పేసి ఆయన ప్రతి స్టెప్లోనూ తీసుకున్న సంస్కరణలు, ఆయన శాఖలు ఇందాక చెప్పినట్టుగా గ్రామీణాభివృద్ధిలో సంస్కరణలు తీసుకొచ్చారు. పంచాయతీలో ప్రతి శాఖలోనూ అవినీతి, ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ కావాలంటే ₹1,000, 50,000 నుంచి లక్షల్లో ఉంటుంది.
అటువంటిది 20,000 మంది పైన ట్రాన్స్ఫర్లు వాళ్ళ నిజాయితీ నిబంధన బట్టి ఒక్క సింగిల్ పైసా లేకుండా చేయగలిగారు. ఆయనకి క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకోవాలా. 6 శాఖలు ఇందాక చెప్పే కదా, 6 బదులు 60 మందిని పెట్టుకోవచ్చు. నలుగురితో నడుపుతున్నాడు. కృష్ణతేజ లాంటి ఐఏఎస్లు కావచ్చు, ఆయన ఓఎస్డీలు కావచ్చు, వెంకటకృష్ణ గారు, మిగతా అందరూ కూడా సమర్థవంతమైన వ్యక్తులను ఆయన టీమ్గా పెట్టుకొని ఈరోజు ఆ శాఖలకు అన్నీ తీసుకొస్తున్నారంటే మరి ఇంకేమనుకోవాలా. క్యాంప్ ఆఫీస్ కూడా విజయవాడలో ఖాళీ చేశారు. మంగళగిరిలో ఆఫీస్ పెట్టాడు. ప్రజలకు అందుబాటులో జనవాణి ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాడు. ఈరోజు నిబద్ధత, కమిట్మెంటు, డెడికేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఈ సందర్భంగా సుమన్ టీవీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఆయన చరిత్రని, గతం ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది తెలియజేయడానికి ఆయనకున్న సమాచారాన్ని మీ ముందు పంచుకోగలిగాం. నిజంగా ఈ సందర్భంగా ఒక తెలుగు బిడ్డగా దేశ ప్రధాని మన్నలను పొందాడంటే ఈయన పవన్ గారి తుఫాన్ అంటున్నాడంటే మరి ఒక మార్గదర్శకత నేటి యువతరానికి కళల కరండి, ఆ కళను సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని అబ్దుల్ కలాం గారే చెప్పారు. ఆ కళలు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆ కళల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రుజువు చేసి చూపిస్తున్నాడు. యువతరానికి ఒక మార్గం ఆయన చూపిస్తున్నాడంటే మరి ఇంకేమనుకోవాలా. అటు అల్లు అర్జున్ కావచ్చు, ఇటు లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, అటు మోదీ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అందరూ కూడా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు రేరుగా ఉంటారు. వీళ్ళు కారణ జన్మలను ప్రశంసిస్తున్నారంటే మరి ఇంకేం కావాలి. కాబట్టి అంజనీపుత్రుడిగా, చిరంజీవి గారి తమ్ముడిగా, అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాలను రాణిస్తూ ప్రజల్ని, కోట్లాది మందిని అభిమానుల్ని సొంతం చేసుకోవటం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడిగానే మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.